జగ్గారెడ్డి పైన కేసు నమోదు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న సిఐ శివకుమార్పై దురుసుగా ప్రవర్తించారని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పైన బుధవారం అర్ధరాత్రి పోలీసులు కేసు పెట్టారు. పట్టణ సిఐ రామునాయుడు గురువారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన సంగారెడ్డిలోని 34వ వార్డులో పోలింగ్ విధుల్లో ఉన్న తనపై జగ్గారెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ శివకుమార్ ఫిర్యాదు చేశారు. జగ్గారెడ్డితో పాటు ఆయన అనుచరులు దాడికి ప్రయత్నించారు. దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియోలు వైరల్ అయినాయి. అనుచితంగా ప్రవర్తించిన జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేయాలి, వీళ్ళు బయలుదేరారు బీఆర్ఎస్ వాళ్ళు. జగ్గారెడ్డి మాట్లాడిన భాష దారుణమైన భాష. అక్కడ సిఐని అనడమే కాదు, ఒక హోంగార్డు కూడా ఏదో అన్నాడు. ఏముంటుందండి హోంగార్డుల జీవితాలు? చిన్న జీవితాలు వాళ్ళే. ఏం చేయగలుగుతారు వాళ్ళు? మిమ్మల్ని బెదిరించి మీ కార్యకర్తలని బెదిరించేంత పరిస్థితిలో హోంగార్డ్ ఉంటాడా? ఇప్పుడు ఏదైనా తప్పు జరిగినా ఇంకేమన్నా జరిగినా ఆ లాంగ్వేజ్ ఏంది? ఒక బాధ్యత గల నాయకుడు మీరు, మా మాజీ ఎమ్మెల్యే అయినా మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరో అపోజిషన్లో ఉన్నాడు, ఇంకెవడో చేసిండు అంటే సరే వాళ్ళకేదో అనుకో. మీరు అధికారంలో ఉండి వ్యవస్థ అంతా మీ చేతిలో ఉండి ఏందిది? మళ్ళీ దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, పోలీసుల మీద ఎట్లా మీరు మాట్లాడతారు? మీరు మీరు ఇజ్జత్ పోతుంది మీరు పోలీసుల మీద మాట్లాడింది. ఆయన ఎవరైనా జీవన్ రెడ్డి పోలీసులందరికీ లాగుల తొండలు ఇడుస్తామన్నాడు. మరి ఇదేంది భాష? అధికారుల మీద ఇట్లా దాడి చేస్తారా? వీడియో వైరల్ అవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు ఢిల్లీలో ఒక ఎంప్లాయీని కొడుతున్నాడు, ఒక దళిత ఎంప్లాయీని. మరి మీకేం చిత్తశుద్ధి ఉన్నది అధికారుల మీద? ఎవ్వరికి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఈ పోలీసులందరినీ వాడుకునేది ఈ లీడర్లే. ఈ పోలీసులందరినీ వాడుకునేది రాజకీయ నాయకులే. పోలీసులకి ఫలానా చోట ఫలానా పోస్టింగ్ రావాలంటే ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకుంటే తప్ప అక్కడ పోస్టింగ్ రాదు. పోస్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఇంటికి పోవాలి. నువ్వు పోలీస్ స్టేషన్ కాదు పోవాల్సింది. నువ్వు విధులు బాధ్యతలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ పోవాలి కదా. ఆడికి కాదు పోవాల్సింది, ఎమ్మెల్యే ఇంటికి పోవాలా. ఎమ్మెల్యే ఇంటికి పోయి, సార్ నేను వచ్చిన మీ ప్రాంతంలో నేను ఎస్ఐగా విధులు నిర్వహించబోతున్నా, సిఐగా నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది సార్ అంటే, మంచిగా పని చేసుకో, నేను చెప్పింది నేను ఏది పంపిస్తే అది పని చేయి అంటే ఆయన పని చేసి పెట్టాలి. ఒకవేళ అటు ఇటు చేసిన అనుకో, నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేస్తే నాకు వద్దాయని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రికో లేకపోతే ఆయన కిందున్న సలహాదారునికో ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోతాడు. ఇట్లుంటుంది వ్యవస్థ. మొత్తం పోలీస్ వ్యవస్థని సిస్టమ్ని వాడుకొని ఇప్పుడు తెలంగాణలో లాకప్ డెత్స్ అవుతున్నాయి. మొన్న కర్ల రాజేష్ లాకప్ డెత్, అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్, పోయిన 10 ఏళ్ళుగా 13 లాకప్ డెత్లు అయినాయి. మేమే దాదాపు ఒక 7-8 లాకప్ డెత్లు కవర్ చేసినాం. ఈ మధ్య వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 అయినాయి. ఎవరి చేత అయినాయి? రాజకీయ నాయకులు చెప్పడం, ఫోన్లు చేయడం, పోలీసులు కొట్టడం, చంపడం. సో అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, మళ్ళీ అదే పోలీసులను మళ్ళీ దుర్భాషలాడడం, మళ్ళీ తిట్టడం, గల్లాలు పట్టడం, నువ్వెంతరా అంటే నువ్వెంత అని మాట్లాడడం. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకి. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు ఇదే పని చేస్తారు. ఇప్పుడు జగ్గారెడ్డి అదే పని చేసిండు. ఆడ నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్ అదే పని చేసిండు. గతంలో బీఆర్ఎస్ నాయకులు అదే పని చేశారు. ఈ అవతలోటి చేయగానే ఈయనకు ఇక మేమేదో గొప్పలం అన్నట్టు ఈయన మాట్లాడతారా, పోలీసుల మీద దాడి చేస్తారా అని. ఈయన అంతకుముందు చేసే పని అంతా అదే. మీరు రాసి పెట్టుకోండి, మేమే అధికారాల కోసం ఒక్కొక్కని పని చెప్తాం. కేటీఆర్ మాట్లాడతారు ఈ మధ్య. అసలు ఆ జగ్గారెడ్డి మాట్లాడిన భాష ఎంత దారుణమైన లాంగ్వేజ్ అంటే అది ఎవడు ఆ పదాలు వాడాడు. ఒకవేళ నీ కార్యకర్తకి ఏమన్నా అంటే వెళ్ళి కేసు పెట్టు. చట్టం గురించి చెప్పాల్సిన మీరే ఆ చట్టాన్ని మీరే చేతిలోకి తీసుకుంటే, ఇప్పుడు ఇదే ఒక సామాన్యుడు చేసిండు, వాడి పరిస్థితి ఏంది? గొర్ర గుంజుకపోయి ఈ పాటికి ఎప్పుడో మొత్తం ఆగం చేసి జైల్లో వాడేసేటోళ్ళు. జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే, జగ్గారెడ్డి కాబట్టి ఆడ ఏ ఉండదు. ఎవరైనా సరే ఆడ నిజామాబాద్ ఎంపీ అయినా సరే లేకపోతే ఇంకెవరైనా సరే అదే సామాన్యుడు అదే పోలీసులను క్వశ్చన్ చేస్తే ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఇక్కడ చట్టం ఎందుకు అంత గట్టిగా పనిచేయట్లే? నెక్స్ట్
పబ్లిక్ కామెంట్స్. ఈ లీడర్లకు ఒళ్ళు బలుపు, వీళ్ళ భాష ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం. హిందుత్వం పైన పడి పడి ఏడుస్తారు కొంతమంది జర్నలిస్టులు. తీన్మార్ మల్లన్న, తులసి చందు అండ్ గంజి రఘు. మీకు బీజేపీ పైన ఉన్న కోపంతో హిందుత్వం పైన వ్యతిరేకిస్తున్నారు. ఒక్కటి చూపించు కదా, నువ్వు చెప్పిన లైన్లో మేము పనిచేసినది, మేము మాట్లాడింది, లేకపోతే ఏదన్నా చేసింది ఒక్కటి చూపించు కదా. ఒక సింగిల్ పాయింట్ చూపించి, ఎక్కడ ఒక ఫలానా దగ్గర మీరు ఇట్లా ఈ రకంగా వ్యవహరించారని చూపించండి. చేతగానోళ్ళు ఏమనంటే ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేయడం, ఈ పార్టీ ఉన్నంటే అవతలోడు బయలుదేరుతాడు, వాడిని అంటే వీడు బయలుదేరుతాడు. మన బతుకులు మొత్తం ఈ పార్టీల మాయలోనే. ప్రజల కోసం కనీసం పార్టీలన్నింటినీ పక్కన పెట్టి పబ్లిక్ యాంగిల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఈ సిస్టమ్ మారుతుంది. ఒకడు కాంగ్రెస్ అంటాడు, ఇంకోటి బీజేపీ అంటాడు, ఇంకోటి బీఆర్ఎస్ అంటాడు. జై బీజేపీ, జై బీఆర్ఎస్, జై కాంగ్రెస్ అట. బాగుంది. గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి న్యూస్లో మాట్లాడండి అన్న. జర నోటిఫికేషన్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడండి అన్న. రేవంత్ రెడ్డి గారు ఇంకా రైతు బంధు అమౌంట్ ఇవ్వలేదట. చెప్పిన కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే రైతు బంధు పడుతుంది. నాకు తెలిసి ఇది ఈ ఎలక్షన్ అయిపోతే, రిజల్ట్ అయిపోతే దాని మీద పడుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా. పార్టీలో మాయలో ఉండి ఇలా మాట్లాడకూడదు, తప్పు బ్రదర్. అందరూ మనం బీసీ ఉద్యమంగా ఎదుగుదాం. ఎదిగి రావు రెడ్డి అనే అహంకార రాజకీయ నాయకులను అణచివేద్దాం. కవిత ఈవెంట్ పైన కామెంట్ చేయండి, మాట్లాడదాం. ఆమె చాలా మాట్లాడింది. అసలు అందులో ఉద్యమకారులు ఎంతమందిని తీసుకొచ్చినారు, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది తొలి వెలుగు కాదు, కాంగ్రెస్ వెలుగు అట. మీరు ఇంతే నేను చెప్తున్నాను కదా. బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వెలుగు అనిపిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళకి ఈ మధ్య రేవంత్ రెడ్డిని తిడుతుంది, ఇది బీజేపీ వెలుగు అని ఇంకొక ఆయన అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా చేస్తుండే ఈ మధ్య, బీఆర్ఎస్ వెలుగుగా తయారైందని ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ విని 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 ఉన్నాం మేము. నిన్న మొన్న గెలిచిన సర్పంచ్ల ఓవర్ యాక్షన్ అయితే ఎక్కువ అవుతుందట. ఏం చేస్తున్నారు ఏంది వాళ్ళు? ఎక్కడో దగ్గర ఉంటారు కదా, నడుస్తుంటుంది కదా. అన్న మెడికల్ డిస్కౌంట్ బోర్డు గురించి చెప్పండి. ఓకే, వి నీడ్ టు రీబిల్డ్ తెలంగాణ అగైన్ అట. ఇదేంది ఇది? ఇంతవరకు ఉద్యోగులకు జీతాలు పడాలి, జీవో 1195 అమలు కాలేదు, కేవలం రెగ్యులర్ వాళ్ళకు జీతాలు వస్తే సరిపోతుందా? ఇదేమి కర్మ? టీబీ ఉద్యోగులు అంటే ఏంది? సమస్యల పట్ల స్టోరీ చేయండి దయచేసి తప్పకుండా. మన ఇండియా ఆస్ట్రేలియా లాగా ఎప్పుడైతుందో అట. ఈ లీడర్లంతా ఆలోచనలు మారినప్పుడు, దాంతోపాటు ప్రజల ఆలోచన కూడా మారినప్పుడు అవుతుంది. రఘు గారు డిసెంబర్ పెన్షన్ ఇంకా రాలేదట. ఏది మన ఆసరా పెన్షనా? డిసెంబర్దే రాలేదంటే జనవరి కూడా అయిపోయిందిగా. డిసెంబర్ అయిపోయి, జనవరి అయిపోయి, ఫిబ్రవరిలో ఉన్నాం మనం. అంటే 2 నెలలు పెండింగ్ ఉందా అన్న? మీరు కాంటాక్ట్ అయితే మీరు నో రెస్పాన్స్ అట. మెసేజ్ పెట్టండి బ్రదర్, మీ దగ్గర కనుక నెంబర్ ఉంటే మెసేజ్ చేయండి. నేను ఫోన్స్ నాది, నేను అందుబాటులో ఉండను, ఎక్కడ ఉంటానో, ఏ ఇంటర్వ్యూలో ఉంటున్నో క్లారిటీ ఉండదు. మెసేజ్ పెట్టండి. అన్న సిరిసిల్లలో కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ కోసం వర్క్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పబ్లిష్ కాని బుక్ తీసుకొని మాట్లాడండి, దాని గురించి చెప్పండి. పబ్లిష్ కాని బుక్ తీసుకొని మాట్లాడి, ఇప్పుడు ఏ బుక్ తీసుకొని మాట్లాడండి ఏదన్నది కాదు, ఆయన చెప్పిన అంశాలు రైట్ ఆర్ రాంగ్, దాని గురించి ఫస్ట్ డిబేట్ చేయండి. పబ్లిష్ కాని బుక్ సరే, పబ్లిష్ కాని బుక్ తీసుకోవడం చట్టరీత్యా నేరం అయితే కేసు పెట్టండి. అదే సమయంలో ఆయన లేవనెత్తిన అంశాల మీద చర్చ చేయండి. రైట్ ఆర్ రాంగ్, చైనా గురించి మాట్లాడండు. చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఆనాడు ఆర్మీ చీఫ్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పండి అన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేయండి, మీకు నచ్చింది చేయండి అని అన్నారు అన్నది ఆ పుస్తకంలో ఉంది. ఇది కరెక్టా కాదా దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఒక మాజీ ఆర్మీ చీఫే పుస్తకంలో రాసిండు కదా.
ఇక అది పబ్లిష్ అయిన బుక్కా కాదా, ఒకవేళ అది చట్టరీత్యా నేరం అయితే కేసు పెట్టండి. అదే సమయంలో దాని మీద ఆన్సర్ చేయండి. బీసీ ఉద్యమం కోసం ఆత్మబలిదానం చేసుకున్న వ్యక్తి శ్రమ వృధానేనా? వృధా ఏనాటికి కాదు, అది ఎప్పటికీ వృధా కాదు. ఖచ్చితంగా మూమెంట్ బలంగా ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్స్లో కనబడ్డది, మున్సిపల్ ఎలక్షన్స్లో కనబడుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవడన్నా మాట్లాడేది అంతకుముందు? ఇవాళ ముఖ్యమంత్రులు మంత్రులంతా బీసీల గురించి మాట్లాడుతున్నారు. మేము అన్నీ లేదు, మంచిగా ఇచ్చిన టికెట్లు 50% పైగా ఇచ్చినాం, ప్లీజ్ చేసుకుంటున్నారు. బతిలాడుకునే పరిస్థితి వస్తున్నది, ఇంకా రావాలి. కేరళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన తెలంగాణలో అమలు చేయాలంటే బడ్జెట్ పెట్టాలి. 7% బడ్జెట్తో ఏం కాదు, జీతాలకే పోతుంది. సో అట్లీస్ట్ 15 to 20% పెడితేనే అదేమన్నా సాధ్యం అవుతుంది. ఆకునూరి మురళి గారు వీళ్ళ టీం అంతా కలిసి ఆల్రెడీ ఒక అద్భుతమైన రిపోర్ట్ రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెట్టినట్టు నిన్న మొన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి దాన్ని అమలు దిశగా ముందుకెళ్ళాలంటే బడ్జెట్ పెట్టాలి. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కాన్సెప్ట్ అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్, అది బోగస్. ఆయన 200 కోట్లతో నా బిల్డింగ్ ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడు ఇది స్టార్ట్ చేయాలి అన్న. వడ్ల బోనస్ పడలేదట. కొత్త సర్పంచ్లకు నిధులు ఏమైనా విడుదలైనాయా? ఏదో అంటున్నారు కదా, 200 కోట్లు 300 కోట్లు ఏదో రిలీజ్ అయినాయి 15th ఫైనాన్స్ కమిషన్ అని. 3,000 కోట్లు పోతున్నాయని తొందర ఎలక్షన్స్ పెట్టిరు. ఇంతవరకు పెద్దగా ఏం రాలే. ఇక రుణమాఫీ లేనట్లయినా అన్న, మనమేమో ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా 50-60% అని మనం అనుకుంటుంటే రుణమాఫీ చేసినామని వాళ్ళు ప్రచారమే చేసుకుంటున్నారు. ఇప్పుడు చేస్తాడు అనే నమ్మకం ఉందా అంటే లేదు. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రాజ్యసభ సీట్ ఖాళీ అయిందట, దానికి ఎవరిని తీసుకుంటారు ఏమో, ఎవరిని తీసుకుంటారో, ఎవరు పైసా ఇస్తే వానికి తీసుకుంటారు. అమ్ముకునేదే కదా అది దాదాపుగా. కేసీఆర్ హయాంలో అయితే అంతే జరిగింది. పార్థసారథి రెడ్డికో, హెట్టిరోకో, ఇంకోరికో, ఆ దామోదర్ రావు ఆయనకో, లేకపోతే గోళీలు ఇచ్చే సంతోష్ రావుకో, అది ఒక గిఫ్ట్ కింద లేకపోతే అమ్మకానికి పెట్టిన సీట్ కింద మారిపోయింది అది. మరి ఈసారి ఈయన ఏం చేస్తాడో. తెలంగాణలో రోడ్ల గురించి మాట్లాడండి అన్న. హాస్టల్ పిల్లలు కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, మాట్లాడండి. కాస్మెటిక్ ఛార్జీల తర్వాత ఇగో ఫుడ్ పాయిజన్తో 32 పిల్లలకు అస్వస్థత. పెద్దపల్లిలోని బాల సదనంలో ఘటన. ఏం దారుణం చూడండి, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మంత్రులంతా పోయి వారానికి ఒకసారి తినాలి, ఎమ్మెల్యేలు పోయి తినాలి. ఓ పెద్ద డ్రామా చేసి మేము 40% ఛార్జెస్ పెంచినాం. మరి 40% ఛార్జెస్ పెంచితే ఎందుకు అట్లా జరుగుతున్నది? ఏం జరుగుతుందంటే అక్కడ హైజెనిక్ లేకపోవడం ఒకటి, రెండోది సరైన టైంలో వీళ్ళు బిల్లులు క్లియర్ చేయరు. క్లియర్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు ఇమీడియట్గా మార్కెట్కి వెళ్ళి కొనుగోలు చేస్తారు. డబ్బులు లేవు, ఏం చేస్తారు, నాణ్యత లేనివి ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ ఏదో తక్కువ ధరకు వచ్చే కొనుక్కొచ్చి ఆ రోజుకి వెళ్ళదీస్తారు. ఈ సమస్య అంతా దానివల్లే వస్తున్నది.